నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో పద్మా విజయ్ కుమార్ గారు ఉన్నారు. మనకి ఒక వెరైటీ డిజైన్ ని పరిచయం చేస్తాను అంటున్నారు. మరి అదేంటో మనము చూసి నేర్చుకుందాం. పద్మా గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్ నుంచి అమ్మా. ఓకే, సో ఈ రోజు మీరు ఏం పరిచయం చేయబోతున్నారు మన సక్కులకి? ఈ రోజు మ్యాక్రమీ థ్రెడ్ తో జూలా ఎలా తయారు చేయాలో నేర్పిస్తాం. మ్యాక్రమీ థ్రెడ్ తో జూలా. ఓకే, సో జూలా అంటే ఉయ్యాల అంటే చిన్నగా చేస్తారా? అంటే దేనికోసం అది? డెకరేటివ్ ఐటమ్. డెకరేటివ్ ఐటమ్, పిల్లలు ఆడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకే, సో మంచి డెకరేటివ్ ఐటమ్ మ్యాక్రమీ థ్రెడ్ తో జూలా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏమేం కావాలి దీనికి? సో చాలా తక్కువ ఐటమ్స్: మ్యాక్రమీ థ్రెడ్, సిజర్, టేప్, 2 types of ring అండ్ బీడ్స్. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం మ్యాక్రమీ థ్రెడ్ మెజర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ టేప్ తీసుకుని సో 4 meters తీసుకోవాలన్నమాట థ్రెడ్. ఓకే, సో మనం ఈ మ్యాక్రమీ థ్రెడ్ 4 meters తీసుకోవాలి. ఇట్లాంటివి మనం 12 pieces తీసుకోవాలి. ఓకే ఓకే, సో ఇట్లాంటివి మనం 12 pieces తీసుకోవాలి. అండ్ ఇందులోని అదే విధంగా ఈ గ్రీన్ లో కూడాను 8 pieces తీసుకోవాలి. ఫస్ట్ క్రీమ్ లో 12 pieces తీసుకోవాలి. గ్రీన్ లో 8 pieces తీసుకోవాలి. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ థ్రెడ్ రింగ్ ని హాఫ్ వరకు మనకు వస్తుందన్నమాట. ఓకే, సో అప్పర్ పోర్షన్ ని మనం కవర్ చేసేయాలి. అంటే రింగ్ కనబడకుండా మనం నాట్ వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ కూడాను మనం మ్యాక్రమీ నాటే వేసుకుంటాం. ఓకే, ఇది ఏంటంటే ఫస్ట్ ఒక సైడ్ లెఫ్ట్ ఒక సైడ్ రైట్. ఓకే, సో ఆ రింగ్ అలా మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా మనం కంప్లీట్ గాను ఈ రింగ్ కి నాట్ వేసుకోవాలి. ఓకే, నాట్ వేసుకున్న తర్వాత మనము ఇవి 12 pieces తీసుకున్నాం కదా. సో ఈ 12 pieces ని మనం సెంటర్ చేసుకుని ఓకే రింగ్ కి జాయిన్ చేసుకోవాలి. ఓకే, అన్నీ కూడాను అంటే ఈ నాట్ నే మ్యాక్రమీ నాట్ అంటారు. నాటు. సో ఇప్పుడు ఫస్ట్ మనం రింగ్ కి ఇలా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో మనం ఈ 12 క్రీమ్ పీసెస్ 8 గ్రీన్ పీసెస్ మనం రింగ్ కి జాయిన్ చేసుకుంటాం. ఓకే, సో నేను జాయిన్ చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే అండి. సో మనం ఫస్ట్ ఈ రింగ్ ఫిల్ చేసుకున్నాం కదా. రింగ్ ఫిల్ చేసుకుని ఈ నాట్స్ ఇటువైపు 4 గ్రీన్, మధ్యలో 12 pieces, నెక్స్ట్ ఇక్కడ 4 pieces మనం గ్రీన్ పీసెస్ యాడ్ చేసేస్తాం అన్నమాట. సో ఈ గ్రీన్ పీసెస్ ఇటు యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా మొత్తం మనం ఇది ఫినిష్ చేసుకుంటాం అన్నమాట. ఫినిష్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సెంటర్. ఓకే, సెంటర్. ఓకే, సో 4 4 85 ఉంది కదా. ఈ సెంటర్ పీసెస్ ఇవి 2 తీసుకుందాం. ఓకే, నాట్ వేసిన తర్వాత మనము దీనికి ఒక బీడ్ జాయిన్ చేసుకుందాం. ఓకే, సో సెంటర్లో ఒక బీడ్ జాయిన్ చేసుకుందాం. బీడ్ జాయిన్ చేసుకుని ఇక్కడ ఇలా నాట్ వేసుకోవాలా? నాట్ వేసుకోవాలి. ఓకే, ఈ కంప్లీట్ ఈ జూలా అంతా ఇదే నాట్. ఓకే, సో నాట్ ఏం డిఫరెన్షియేషన్ ఉండదు. సో ఫస్ట్ సెంటర్లో ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 బీట్స్ వస్తాయి, తర్వాత 2 బీట్స్, అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, నెక్స్ట్ దీని పక్క దాంట్లోంచి ఇక్కడ నాట్ వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఓకే, సో ఫస్ట్ దీన్ని డౌన్ తెచ్చేసుకోవాలి. సో ఈ లెవెల్ ఇలా మెయింటైన్ చేయాలన్నమాట. ఆ క్రీమ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 దించుకున్నాం, నెక్స్ట్ ఇవి 2 దించుకుంటాం, అలాగే ఈ క్రీమ్ మొత్తం అయిన వరకు దించుకుంటాం అన్నమాట. ఇది ఏంటంటే ఓన్లీ క్రీమ్ పార్ట్ ఒకటి మనకి జూలాకి. ఓకే, ఇవి ఈ గ్రీన్ పార్ట్ ఏంటంటే సైడ్
సైడ్కి హ్యాంగ్ అవుతాయి అన్నమాట ఇవి. ఓకే. సో ఇవి కూడా సేమ్ ఇలాగేను. ఇది కూడా ఒక నాట్ వేసి చూపిస్తాను. సెంటర్లోని నాట్ వేసుకోవాలి ఫస్ట్. ఓకే. ఫస్ట్ నాట్ వేసుకుని ఓకే. బీడ్ వేసుకోవాలి. 1 నాట్ అంటేనే 2 సైడ్స్ తీయడం. ఇంకా Two sides తీయాలి. అంతే. నెక్స్ట్ Next రైట్ right తీసిన తీయాలి. తర్వాత అది అంతే. 1 నాట్ అన్నట్టు. 1 నాట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే బీడ్స్ కూడా మన కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. అంటే అంటే క్రీమ్ దాంట్లోకి గ్రీన్ కి క్రీమ్ అలా వేసుకుంటే ఓకే ఇట్ విల్ లుక్ నైస్ మాట. సో కలర్ ఎలివేట్ అవుతుంది చక్కగా. సో ఇలాగా మొత్తం ఈ గ్రీన్ ఇటు సైడ్ 2 గ్రీన్ మా సెంటర్ లో కూడా అల్లుకోవాలి. నేను ఫినిష్ చేసి చూపిస్తాను. అది చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎట్లా చేయాలనేది. ఓకే అండి. సో ఇది కంప్లీట్ చేసిందమ్మా. ఓకే, బాగుంది చాలా. ఫస్ట్ మనం రింగ్ వేసుకున్నాం కదా, హాఫ్ రింగ్ కి మనం జాయిన్ చేసుకున్నాం. తర్వాత ఇవి 12 యాడ్ చేసాము. ఇటు 4 యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 1 2 3 4 5 6 అలాగా మనకి ఎంత కావాలంటే అంత ఇది కంప్లీట్ అవ్వాలన్నమాట. మనకి ఇక్కడ మనం ఎన్ని యాడ్ చేసుకున్నామో అవి కంప్లీట్ అయ్యేంత వరకు బీట్ చేసుకుంటాం. ఓకే. తర్వాత మనం సేమ్ ఇదే నాట్ కంటిన్యూ గాను, అంటే కొంచెం దిగాలి కాబట్టి వేసుకున్నామట. ఈ ప్లేస్కి వచ్చేసరికి రింగ్ పెట్టామట. ఇక్కడ ఈ రింగ్ పెట్టాము, చిన్న రింగు. అదే రింగు పెద్ద రింగ్ పెట్టేసి ఇక్కడ జాయిన్ చేసాం. జాయిన్ చేసి ఆ రింగ్ కవర్ అయ్యేంత వరకు సేమ్ అదే అల్లిక. సో అలాగా అల్లేసుకున్నాం. తర్వాత కిందని 5 4 3 2 1 1 నుంచి వేసుకున్నాము. ఇక్కడేమో 5 నుంచి 1 దాకా మనం తీసుకున్నాం అన్నమాట. సో అదే విధంగా మనం ఇవి రెండు మనకి సపోర్టింగ్ థ్రెడ్స్ కాబట్టి సేమ్ అలాగే 1 బీడ్ అలా 1 బీడ్ యాడ్ చేసుకుంటూ వచ్చామాట. ఓకే అండి. సో ఈ రోజు మీరు మన సఖలకి చాలా మంచి వెరైటీని పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా పద్మ గారు ప్రిపేర్ చేసిన మ్యాక్రినీ థ్రెడ్ తో జూలా. చాలా బాగుంది కదా చూడటానికి. మరి మీరు కూడా ఇలాగే డిఫరెంట్ వెరైటీస్ ని మన సఖులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 0423255654 నెంబర్ కి కాల్ చేయండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.